నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ప్రామాణిక స్టాండర్డ్ క్వాలిటీ ఉండేటటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య ఇప్పుడైతే అంతే క్వాలిటీతో మీకు వీడియోస్తో కూడా మీ ముందుకు రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకోవడానికి గాను సులభంగా మెటీరియల్ చదువుకోవడానికి అనుగుణంగా ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది. చిన్న చిన్న వివరణలతో పాటు మీకు ఈ వీడియోలో మీకు రావడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో అయితే మనం 7వ తరగతి జనరల్ సైన్స్లోని కాంతి అనే పాఠ్యభాగం గురించి ఒకసారి చర్చించుకుందాం. కాంతి ఎప్పుడు రుజుమార్గంలోనే ప్రయాణిస్తుంది. రుజుమార్గం అంటే ఒకే సరళ రేఖ వెంబడి వెళ్ళడం, ఎక్కడ కూడా టర్న్ తీసుకోవడం ఉండదన్నమాట. ఓకే, సూర్యకాంతి సన్నని దారం లేదా రంధ్రం గుండా గదిలోకి ప్రవేశించడం అంటే ఏదైనా సరే రూఫ్లో కానీ చిన్న రంధ్రం కానీ ఉందనుకోండి, మీరు పరిశీలించినట్లయితే అది ఒకే లైన్ వెంబడి వస్తూ మనకు కనిపిస్తుంది. కారు, స్కూటర్, ట్రైన్ ఇంజిన్ నుండి వెలువడే కాంతిని కానీ లైట్ హౌస్, విమానాశ్రయం, దీపస్తంభము ఓకేనా నుండి వెలువడే కాంతి పుంజాలను మీరు పరిశీలించవచ్చు. ఇక కాంతికి ఉండేటటువంటి ఇంకో ధర్మం గురించి మాట్లాడుకుందాం, అదే పరావర్తనం. కాంతి దిశను మార్చడానికి దాన్ని మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గం అనమాట. అంటే కాంతిని ఒక దిశలో వెళ్తున్న కాంతిని వేరే దిశలో పంపించాలంటే అక్కడ ఒక మెరిసే తలాన్ని పెట్టినట్లయితే కాంతి ఏమవుతుంది, మెరిసే స్టీల్ ప్లేటు లేదా మెరిసే చెంచా కాంతి దిశను మార్చగలదు, అంటే వచ్చే కాంతిని వేరే దిశలో పంపించగలదు. నీటి ఉపరితలం కూడా దర్పణంలో పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మార్చుతుంది. ఇలా ఒక కాంతి ఒక తలంపై పడి తిరిగి రావడాన్ని మనం పరావర్తనం అంటాం. ఇలా పరావర్తనం చెందించగలేటివి నునుపుగా ఉండే తలాలన్నమాట. ఏదైనా నునుపైన లేదా మెరుస్తున్న ఉపరితలం దర్పణం వల్ల పనిచేస్తుంది. అంటే పరావర్తనం చెందించడంలో దర్పణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. దర్పణం పైన పడిన కాంతి తన దిశను మారుస్తుంది. దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. అంటే దర్పణం అనేది ఇక్కడ కాంతిని దిశ మార్చడానికి ఉపయోగించాలన్నమాట. అంటే ఏదైనా నునుపైన తలంపైన కాంతి పడినప్పుడు పడిన కాంతి అనేది మళ్ళీ అదే యానకంలోకి తిరిగి రావడాన్ని మనం ఏమని పిలుస్తాం, పరావర్తనం అంటాం. అయితే చిన్నప్పుడు మనం పంచతంత్ర కథల్లో సింహము, కుందేలు కథ గురించి చదివే ఉంటాము. కుందేలు సింహం యొక్క పరావర్తనాన్ని బావి నీటిలో చూపించి మోసం చేస్తుందన్నమాట. ఇలా ఉంటే దాన్ని పరావర్తనం అంటాం. వస్తువుపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడే అవి కనిపిస్తాయి. అంటే ఏదైనా ఒక వస్తువు పైన పడిన కాంతి తిరిగి వెనక్కి రావడాన్ని మనం పరావర్తనం అంటాం. ఇలా కాంతి తిరిగి వచ్చి మన కంటిపైన పడితేనే అక్కడ వస్తుందనే జ్ఞానం మనకు తెలుస్తుందన్నమాట. ఒక సమతల దర్పణానికి ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచి ఆ కొవ్వొత్తి మంటను దర్పణంలో చూడడానికి ప్రయత్నం చేస్తే దర్పణం వెనుక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం అన్నమాట. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక దర్పణం ముందు కొవ్వొత్తి పెడితే ఆ దర్పణం వెనుకాల ఉండేటట్లు ఇంకో కొవ్వొత్తి కనిపిస్తుంది. ఈ కొవ్వొత్తే మనం ఏమంటాం, ప్రతిబింబం అంటాం. ఇది ఎలా ఉంది, చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, ఒకే పరిమాణంలో ఉంటుందా అంటే ఇది దర్పణం చిన్నదైనా పెద్దదైనా దర్పణంలో కల్పించే ప్రతిబింబం మాత్రం ఒకే పరిమాణంలో ఉంటుంది. మీరు ఎంత పెద్దదో అద్దం వాడినా చిన్నది వాడినా లోపల ఒకే పరిమాణంలో కనిపిస్తుంది అనమాట. పై పటంలో చూపించినట్లుగా వస్తువు ఉన్నట్లుగానే కొవ్వొత్తి ఉంటూ దర్పణంలో కనబడితే అలాంటి ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. అంటే మంట ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉంటే దాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం ఎప్పుడు కూడా నిటారైనది వస్తువుతో సమాన పరిమాణంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు నిటారుగా ఉంటుంది మరియు సమాన పరిమాణంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమిటని అడుగుతారు. 1 మిథ్యా ప్రతిబింబము, దాన్ని తెరపైన పట్టుకోలేము. 2 నిటారు ప్రతిబింబము. 3 సమాన పరిమాణంలో ఏర్పడుతుందన్నమాట. పై పటం చూపించినట్లుగా దర్పణం వెనుక ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. కావున తెరను దర్పణానికి ఎదురుగా ఉంచిన కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము తెర మీద ఏర్పడదు. అంటే తెరను కానీ దర్పణం ముందు పెడితే మనకి ఏర్పడదు అనమాట. సమతల దర్పణం ప్రతిబింబం దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుంది. అది నిటారైనది, సమాన పరిమాణంలో ఉంటుంది. మరి ప్రతిబింబం నుంచి దర్పణానికి గల దూరము వస్తువు నుండి దర్పణానికి గల దూరం సమానం అనమాట. అది ఎంత ముందు మనం పెట్టామో అంతే వెనక్కి కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతిబింబానికి అద్దానికి, దర్పణం అంటే ఇక్కడ అద్దం కదండి, వస్తువుకి అద్దంకి ఎంత దూరం ఉంటుందో అద్దం లోపల కూడా అద్దంకి ప్రతిబింబానికి అంతే దూరం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే సమతల దర్పణం ఎదురుగా ఉన్న వ్యక్తి కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపిస్తారు. దీన్ని ఏమంటారు, ఓకేనా, ఎడమ కుడిగా కుడి ఎడమగా మారడం అంటాము కదా, ఇలాగనమాట. దీన్ని అంతేకాకుండా
వాటి స్థానాలు ఏమైనా మారాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎడమ కుడి కుడి ఎడమగా మారుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతిబింబము తలక్రిందులుగా ఉన్నట్లుగా కనిపించదన్నమాట. ఇలా ఎడమ కుడి కుడి ఎడమగా ఉంటే దాన్ని పార్శ్వవిలోమం అని పిలుస్తాము, మీకు కనిపిస్తుంది. అందుకే అంబులెన్స్ అనే పదం దానిపై తిరిగేసి రాయడం ఉంటుంది. ఎందుకు ఇలా అంటే స్కూటరు లేదా కారులో పక్క దర్పణంలో ఉన్న వస్తువులు వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబాలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఇప్పుడు అంబులెన్స్ అనేది ఎందుకు రివర్స్లో రాస్తారంటే మనం ఒక బస్సును కానీ లారీని కానీ స్కూటర్ కానీ కారు కానీ డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల ఉండే వస్తువులు మనం ఎందులో చూస్తాం? సైడ్ మిర్రర్లో చూస్తాం. మిర్రర్లో చూసేటప్పుడు కుడి ఎడమ ఎడమ కుడిగా కనిపిస్తుంది కాబట్టి ఆ అద్దంలో కానీ తిరగేసినటువంటి అంబులెన్స్ని కానీ మీరు చూసారనుకోండి పర్ఫెక్ట్గా మీకు అంబులెన్స్ అని కనిపిస్తుంది అనమాట. దానివల్ల మనం ఈజీగా చదువుకొని అంబులెన్స్కి దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అనమాట. పళ్ళెం సమతల దర్పణంలాగా పనిచేస్తుంది. ప్రతిబింబము నిటారుగా ఉంటుంది, సమాన పరిమాణంలో ఉంటుంది. ఒక స్టీల్ స్పూన్ వెనుక వైపును చూసినప్పుడు నిటారు ప్రతిబింబం చిన్నగా ఉన్నప్పటికీ చూడగలుగుతాం అనమాట. టీ స్పూన్ వెనకాల ప్రతిబింబం చూడడానికి స్పూన్ లేదా ఏదైనా వక్రతలంగా మెరిసే తలను కూడా మీరు ఉపయోగించవచ్చు. స్పూన్ లోపల భాగంలో ప్రతిబింబం నిటారుగా మరియు పెద్దదిగా ఉంటుంది. అదే లోపల చూస్తే నిటారుగా పెద్దదిగా ఉంటుంది. స్పూన్కు ముఖానికి మధ్య దూరం పెంచినట్లయితే వెంటనే అది ఏమవుతుంది? తలక్రిందులుగా కనిపిస్తుంది మరియు చిన్నదైపోతుంది అనమాట. గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారం అయితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. పరావర్తన తలము కుంభాకారం అయితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. స్పూన్ యొక్క లోపల భాగం పుటాకార దర్పణం, అలాగే వెలుపల భాగం కుంభాకార దర్పణం. సగానికి కోసిన బంతి లోపల వైపు భాగాన్ని పుటాకారము మరియు వెలుపల భాగాన్ని కుంభాకారం అంటాం. కాబట్టి ఇక్కడ ఒక బంతిని తీసుకొని లోపల కానీ మీరు చూసారనుకోండి, సో ఇన్సైడ్ చూస్తే పుటాకారము, అవుట్ సైడ్ చూస్తే కుంభాకారం అన్నమాట. సమతల దర్పణం వల్లే ఏర్పడే ప్రతిబింబనాన్ని తెర మీద పట్టలేం, కానీ తెరపై పట్టగల ప్రతిబింబాన్ని మనం నిజ ప్రతిబింబం అంటాం. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం తెరపై పట్టలేం కాబట్టి అటువంటి ప్రతిబింబాల్ని మిథ్యా ప్రతిబింబాలు అంటారని చెప్పాం. ఇంతకుముందే మనం చెప్పాం. 1 మిథ్యా ప్రతిబింబము, 2 సమాన పరిమాణము, 3 నిటారు ప్రతిబింబము, 4 పార్శ్వ విలోమము. ఈ 4 లక్షణాలు కూడా సమతల దర్పణంలో కనిపిస్తాయి. ఇక పుటాకార దర్పణం వల్ల కూడా మీకు మిథ్యా ప్రతిబింబము లేదా నిజ ప్రతిబింబం రెండూ ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్, మిథ్యా ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలిగే ఏకైక దర్పణం ఏదైనా ఉందా అంటే అది పుటాకార దర్పణం. ఇది మాస్టర్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకుంటారు. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవ్వడం మనం చూడవచ్చు. ప్రతిబింబము నిజ లేదా మిథ్యా ప్రతిబింబాలు కూడా అవుతాయి. పుటాకార దర్పణాలు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ అండి, వీళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా దంత వైద్యులు కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇక టార్చ్ లైట్లు, కారు, స్కూటర్ హెడ్ లైట్లలో పరావర్తన రిఫ్లెక్టర్స్గా కూడా వీటిని వాడతారు. కొంత సైకిల్ యొక్క మెరిసే సైకిల్ బెల్లో ఏర్పడుతున్న ప్రతిబింబంలో కూడా మరియు చిన్నదైన ప్రతిబింబం మీరు చూడవచ్చు. అంటే కొత్త సైకిల్ కానీ తీసుకున్న ఎవరి దగ్గర ఉంటే అక్కడ బెల్ కనిపిస్తుంటుంది కదా, సైకిల్ బెల్లో మీ మొహం చూసుకోండి, చాలా చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి నిటారు ప్రతిబింబంగా ఉంటాయి. అంటే సైకిల్ బెల్ కూడా ఒక గోళాకార ఉపరితలానికి ఉదాహరణ అనమాట. సైకిల్ బెల్ యొక్క పరావర్తన తలము బయట వైపు ఉంటుంది కాబట్టి దాన్ని కుంభాకారం అంటాం. రేర్ వ్యూ మిర్రర్ కూడాను కుంభాకార దర్పణం అనమాట. అంటే సో బైకు, సైకిల్, కార్, బస్సు దేనికైనా సరే రేర్ వ్యూ మిర్రర్ పెట్టారంటే అది కుంభాకార దర్పణం అనమాట. వాహనాలకు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాన్ని రివర్ వ్యూ, ఓకేనండి, రివర్ వ్యూ కాదు, రేర్ వ్యూ మిర్రర్ అండి, ఓకేనా. దీన్ని రేర్ వ్యూ మిర్రర్ అంటారు. ఇవి కుంభాకార దర్పణాలు అనమాట, ఓకేనా. ఇది చూసుకుంటారు. కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువులను ప్రతిబింబాలను కూడా చిన్నవిగా ఏర్పరచగలుగుతుంది. అంటే ఎక్కువ వెడల్పు ఉండే భాగాన్ని కవర్ చేస్తాయన్నమాట. అందుకే ఎక్కువ ప్రదేశాన్ని డ్రైవర్లకు కనిపిస్తాయి అన్నమాట. అందువల్ల అవి వాహన డ్రైవర్లకు వెనుక వస్తున్న వాహనాలు గమనించడంలో సహాయం చేస్తాయి. ఇప్పుడైతే అడ్వాన్స్ కార్లో అయితే ఏమొచ్చేస్తాం, మనకి డాష్ బోర్డ్ కెమెరాస్ వచ్చేసి ఫ్రంట్ స్క్రీన్లోనే కనిపిస్తాయి అన్నమాట. ఇక కటకాల వలన ఏర్పడే ప్రతిబింబాలు. ఇప్పటి వరకు మనం దర్పణాల గురించి మాట్లాడాం. ఇక కటకాల గురించి చూద్దాం. భూతద్దంలో చాలా చిన్నవిగా రాసిన అక్షరంలో చదవడానికి ఉపయోగిస్తారు, పెద్దవిగా చేస్తుంది. భూతద్దము బొద్దింకలు లేదా వానపాము వంటి శరీర భాగాన్ని పరిశీలించడానికి కూడా ఉపయోగిస్తారు. భూతద్దం నిజానికి ఒక రకమైనటువంటి కటకము. కటకాలు కళ్ళద్దాల్లోనూ, దూరదర్శన్లోనూ, సూక్ష్మదర్శుల్లోనూ ఉపయోగిస్తారు.
ఏవైతే మధ్యలో ఉండి అంచుల వద్ద పల్చగా ఉంటాయో వాటిని కుంభాకారాలు అంటారు. ఇలా ఏవైతే మధ్య అంచులు కంటే పల్చగా ఉన్నాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు అనమాట. అంటే అంచులు అనేవి లావుగుండి మధ్యని పలుచుకుంటే దాన్ని పుటాకార కటకం అంటారు. కటకాల పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతిని ప్రసరిస్తుంది. అంటే కటకాలు అనేవి తమ గుండా కాంతిని ప్రసరింపజేసేటట్లుగా పారదర్శకంగా ఉంటాయి. అయితే హెచ్చరిక చూడండి, కటకాల ద్వారా సూర్యుడు లేదా ప్రకాశవంతమైన ఓ కాంతిని చూడడం ప్రమాదకరం. అలాగే సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మీ శరీర భాగాలపైన కేంద్రీకరించవద్దు. ఎందుకంటే మొత్తం కాంతి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతమైంది అనుకోండి, శరీర భాగాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కుంభాకార కటకం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. అందుకే దీన్ని కేంద్రీకరణ కటకము అని పిలుస్తారు. కన్వర్జింగ్ లెన్స్ అంటారు. పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. అందుకే దీన్ని వికేంద్రీకరణ కటకం అంటాం. అంటే కుంభాకార కటకం మీద మీరు కాంతి వేసినట్లయితే అదంతా కూడా ఒకే బిందువు వద్దకు తీసుకొస్తుంది. దీన్ని కేంద్రీకరణ కటకం అంటాం. వికేంద్రీకరణ కటకం అంటే అదే పుటాకార కటకం మీద కాంతి కిరణాలు మీరు వేశారనుకోండి, అన్నింటినీ దూరంగా మనకేం చేస్తుంది, విస్తరింపజేసేస్తుంది. దీన్ని వికేంద్రీకరణ కటకం అంటాం. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం వస్తువుకు రెండో వైపు ఏర్పడుతుందన్నమాట. ఒక కుంభాకార కటకాన్ని భూతద్దంలాగా ఉపయోగిస్తారు. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా వస్తువు కంటే చిన్నదిగా మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. కుంభాకార కటకం వల్ల నిజ లేదా మిథ్యా ప్రతిబింబాలను ఏర్పడతాయి. ఇక్కడ మళ్ళీ కటకాల్లోకి వస్తే నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచగలిగిన కటకం ఏదైనా ఉందంటే కుంభాకార కటకం అన్నమాట. ఇక సూర్యకాంతి గురించి మీకు ఏం తెలుసు చూద్దాం. సూర్యకాంతి లో ఉండేటటువంటి తెలుపుగా ఉంటుందా లేదా రంగులతో కూడుకొని ఉంటుందా? ఇంద్రధనుస్సు ఆకాశంలో వివిధ రంగుల్లో ఒక విల్లులాగా కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు 7 రంగులు ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటిని విడివిడిగా గుర్తించడం అంత తేలిక కాదు. ఆ రంగులు ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో మరియు ఊదా రంగులు అన్నమాట. వీటినే మనం ఒక కోడ్ లాంగ్వేజ్లో కూడా రాస్తారు, విబ్జిఆర్ అని రాస్తాం. సూర్యకాంతిని పట్టకం 7 రంగులుగా విడగొడుతుంది. అంటే సూర్యకాంతిని 7 రంగులుగా విడగొట్టే పరికరం ఏదైనా ఉందంటే దాన్ని పట్టకం అంటాం. సబ్బు నీటి బుడగల మీద మీరు రంగురంగులు కనిపిస్తుంటాయి. కాంపాక్ట్ డిస్క్ చూసినా సూర్యకాంతి సమక్షం ఉంచితే ఉపరితలం పరావర్తనమై వివిధ రంగులు కనిపిస్తుంటాయి. సూర్యకాంతి వివిధ రంగుల మిశ్రమం అని మనకు తెలుస్తుంది. సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సును చూడగలం. సూర్యుడి నుండి వెలువడే తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పరికరం అయితే చూడండి. ఇక్కడ మీకు ఒక 7 కలర్స్ ఉండేటటువంటి ఒక డిస్క్ అయితే తీసుకున్నారు. ఈ డిస్క్ని కానీ మీరు స్పీడ్గా తిప్పారనుకోండి, ఆ 7 రంగులు మీకు కనిపించవు, తెలుపు రంగే కనిపిస్తుంది. పగటిపూట కాంతి సమక్షంలో 7 రంగులను తిప్పండి. చక్రం తిరిగినప్పుడు అందులో రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి చక్రం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇటువంటి చక్రాన్ని న్యూటన్ చక్రము అంటారు. అంటే న్యూటన్ వీల్ అనమాట. మనం ఏం నేర్చుకున్నాం? కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. నునుపైన తలంపైన పడితే దర్పణంలా ప్రవర్తిస్తాయి. తెర మీద పట్టగలిగితే నిజ ప్రతిబింబం, తెర మీద పట్టలేకపోతే మిథ్యా ప్రతిబింబం. సమతల దర్పణం ఎప్పుడు కూడా మిథ్యా ప్రతిబింబాన్ని వస్తు పరిమాణ సమానంలోనూ, దర్పణం వెనుక అది కూడా సమాన దూరంలోనూ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు వస్తువు యొక్క ఎడం వైపు కుడిగాను ఎడం వైపు కానీ కనిపిస్తాయి. దీన్నే పార్శ్వవిలోమం అని పిలుస్తాం. పుటాకార దర్పణం తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని లేదా నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువు దర్పణం మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం నిటారుగా పెద్దది ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం నిటారు మరియు వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదైనది ఏర్పడుతుంది. కుంభాకార కటకం నిజ తలక్రిందులైన ప్రతిబింబంను ఏర్పరుస్తుంది. వస్తువు కటకానికి మరీ దగ్గరగా ఉండేటప్పుడు నిటారు మిథ్యా వృద్ధీకరణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువులను పెద్దగా చేసి చూడడానికి ఉపయోగపడుతుంది. కావున కుంభాకార కటకాన్ని భూతద్దం అంటారు. పుటాకార కటకం ఎల్లప్పుడూ నిటారు మిథ్యా చిన్న ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. తెల్ల రంగు 7 రంగుల మిశ్రమం. ఇవి మనం చదువుకుంది. కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. కుంభాకార దర్పణం వల్ల ఎల్లప్పుడూ మిథ్యా మరియు చిన్నదైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. సమతల దర్పణం ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఎల్లప్పుడూ కానీ మనకి పుటాకార దర్పణాలు కూడా
ప్రత్యేక సందర్భంలో సమాన పరిమాణంలో ఏర్పరుస్తాయి. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. పుటాకార కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబం తెరపైన పట్టలేము. కింద వల్ల సత్యము అసత్యము. కుంభాకార దర్పణం వల్ల నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందవచ్చు. కుంభాకార దర్పణం వల్ల రాదు మనకి. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం వలన నిజ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందవచ్చు. ట్రూ అండి. నిజ ప్రతిబింబం తెరపైన పట్టలేము. తప్పండి. తెరపైన పట్టగలిగితేనే దాన్ని నిజ ప్రతిబింబం అంటాం. పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబం, అసలు పుటాకార దర్పణం ఎప్పుడూ కూడా నిజ ప్రతిబింబం ఏర్పరచదు. కాబట్టి ఇది కూడా తప్పు. కింద వాటిని జతపరచండి అని ఇచ్చారండి కొన్ని టాపిక్ అయితే మనకి. వీటి గురించి ఒకసారి చూసేద్దాం. రెండు వైపులు ఉన్నాయి కాబట్టి సమతల దర్పణం, కుంభాకార దర్పణం, కుంభాకార కటకం భూతద్దంలో ఉపయోగిస్తారు. అండ్ కుంభాకార దర్పణం ఇక్కడ మరి దీనికి సంబంధించినవి లేదు. కుంభాకార దర్పణం అంటే ఎక్కువ వైశాల్యం ఉన్న వస్తువులను చూడవచ్చు. సమతల దర్పణం లేదు. ఇక్కడికి వచ్చేసరికి పుటాకార దర్పణం ఇది మనకి పెద్దవి చేసి చూపిస్తుంది కదా. ఎస్ అండి, దంతాలు పెద్దగా చూడడానికి మనకి పుటాకార దర్పణం ఉపయోగిస్తారు. పుటాకార కటకం అండి ఎల్లప్పుడూ చిన్నవి నిటారు ప్రతిబింబాల్ని మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా, రైట్. తర్వాత ఏ రకమైన దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే పుటాకార దర్పణం. ఏ రకమైన కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే పుటాకార కటకం. వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుచున్నది పుటాకార దర్పణం. ఓకే 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 ఇది ఓకేనండి. చిన్న కరెక్షన్ ఇక్కడ ఉంది, చూసుకోండి. వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేది పుటాకార దర్పణం. సరిపోయిందండి. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణం ప్రతిబింబం 4 మీటర్లు చూడండి మధ్య దూరం 4 మీటర్లు అని గుర్తించాడు అనమాట. అతను దర్పణం వైపు 1 మీటర్ జరిగిన తర్వాత ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అని అడిగాడు. చూద్దామండి. ఇక్కడ దర్పణంకు చూడండి సరే, సమతలం దర్పణంలో చూస్తూ దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం అంటే తనకు ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లు అండి. అంటే వీడు దర్పణంకి ఎంత దూరంలో ఉన్నాడండి? ఓకేనా, గుర్తుంచుకోండి. దర్పణంకి ఎంత దూరంలో ఉన్నాడు అంటే దర్పణంకి వీడు 2 మీటర్ల దూరంలో నించున్నాడు, అవతల 2 మీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఓవరాల్గా మీకు 4 మీటర్లు. అయితే ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏమైంది? అతను దర్పణం వైపు 1 మీటర్ జరిగిన తర్వాత అతని ప్రతిబింబానికి మధ్య ఎంత దూరంలో ఉన్నాడు? ఓకేనా. సో ఇక్కడ డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణం చూస్తూ దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం. ఓకేనండి, దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లు అంటే ఓవరాల్గా తను 8 మీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది? ఒకవైపు వెళ్ళాడు, ఒకవైపు వెళ్తే అది కూడా ఒకవైపు వస్తుంది కాబట్టి 6 మీటర్లు అండి. 3 ఒక కారు వెనుక వైపు చూడడం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవర్ ఆ కారును 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనక్కి కదిలాడు. కారుకి వెనుక భాగంలో పార్క్ చేయబడిన ట్రక్కుకు రేర్ వ్యూ మిర్రర్ డ్రైవర్కి ఈ వేగంతో చూస్తాడు అని అడిగాడు అనమాట. అంటే వాడు 2 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వెనక్కి వెళ్ళాడు కాబట్టి మనకి 4 మీటర్ల పర్ సెకండ్ వేగంతో కనిపిస్తుంది. ఎందుకంటే అది సమతల దర్పణం కాబట్టి మనం ఎంత వేగంతో దాని దగ్గరికి వెళ్తుంటే ప్రతిబింబం కూడా అంతే దూరంలో మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, మీకు తెలుసా ప్రాచీన కాలంలో అద్దాలను ఆయుధాలుగా వినియోగించేవారు. ఆర్కిమిడీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త 2 సంవత్సరాలకు పూర్వం చేసినటువంటి విషయం అనమాట. గ్రీసులో తీర ప్రాంతం అయిన సిరక్యూస్పై దాడి చేసినప్పుడు ఆర్కిమిడీస్ క్రింది పటంలో చూపిన విధంగా దర్పణాలు అమర్చాడనమాట. అంటే మనకి పుటాకార దర్పణాలు అమర్చాడనమాట. వాటిని ఎలా కదిలించినా సూర్యకాంతి వాటి నుండి రోమన్ సైనికుల మీద పడే విధంగా అమర్చాడు. ఇది సైనికులపై విజయం సాధించడానికి ఉపయోగపడే మంచి అంశం. వారి మీద పడిన సూర్యకాంతితో వారు అబ్బురపడి ఏం జరుగుతుందని తికమక పడేవారు, దూరంగా పరిగెత్తేవారు. ఆ సైనికులపై విజయం కొరకు ఆర్కిమిడీస్ దర్పణాలను మనం పరిశీలించవచ్చు. అంటే దర్పణాలను పెట్టి వాళ్ళపైన కాంతి పడేటట్లు చేశాడు. అలా శత్రు సైనికులు భయపడ్డారనమాట. ఈ విధంగా దర్పణాలని పూర్వకాలంలో ఆర్కిమిడీస్ యుద్ధంలో ఉపయోగించాడు. ఇదండి ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. సో కాబట్టి ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించింది, అంతేకాకుండా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరూ కూడా ఈ వీడియోస్ని రివ్యూ చేసి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.